ఏమాకు డాడీ ఆకంత ముంగట పెట్టి ఇల్లుకుంటూ కూర్చున్నాం. ఏం చేస్తావు ఆకుతోటి? ఇది మునగాకురా. ఇది పచ్చడి కానీ ఊరు నుండి తెచ్చిన. ఇది బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్ ఉంటాయట, బొక్కలు బలం ఉంటుందట. అందుకే ఒక పారి పెట్టిన, మంచిగా ఉన్నది రుచిగా. మళ్ళీ తినాలనిపించింది, ఊరికి పోయి ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఓకే డాడీ, పచ్చడి పెడతావా మరి? పెట్టాలి, టేస్టీగా ఉండాలి. సూపర్. ఓకే. హలో బంగారాలు, ఇక పచ్చడి కోసం తాజా మునగాకు తీసుకొని ఒక్కొక్క ఆకుగా రిల్లుతూ ఉండాలి. డాడీ పచ్చడి చేయడానికి నా వంతుగా నా చిన్న సహాయం. మొత్తానికైతే రిల్లడం అయిపోయిందండి. మొత్తం ఇంత అయ్యిందండి, వేస్టేజ్ ఇంత పోయింది. ఇప్పుడు ఈ ఆకు కడిగి పచ్చడి పెట్టడమే స్టార్ట్ చేయాలి. మునగాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, వెల్లుల్లి, మిరియాలు, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర. పోపుకు కావాల్సిన చివర్లో వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి. ఇక స్టవ్ వెలిగించి మసాలా దినుసులన్నీ వేపడానికి చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇక ఆ కడాయిలో మెంతులు వేసుకొని వేపాలి. అవి సగం వేగిన తర్వాత ఇక అందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక జీలకర్ర, మెంతులు అవన్నీ పూర్తిగా వేగిన తర్వాత పక్కన ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఆ తరువాత ధనియాలు కూడా వేసుకొని వాటిని పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనించుకొని ఆ తర్వాత అవి కూడా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇక తరువాత అందులోనే దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు, స్టార్ పువ్వు ఇవన్నీ ఒక్కసారిగా వేసుకొని వేగించిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా పూర్తిగా పక్కకు తీసుకోవాలి. వీటన్నిటిని మనం మిక్సీకి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక ఎండుమిర్చి గట్టిగా పడేంత వరకు వేగనివ్వాలి. ఇక ఎండుమిర్చికి తగినంత దొడ్డు ఉప్పు కూడా తీసుకొని అది కూడా వేగించి మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని మునగాకు వేపడానికి తగినంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు మునగాకు వేయించుతున్నాం. ఇక మునగాకు వేగుతున్న సమయంలోనే కొంచెం తగినంత కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా మునగాకుతో పాటు వేగనివ్వాలి. తర్వాత పసుపు తగినంత వేసుకోవాలి. ఎంతసేపు వేగనియాలి డాడీ పొయ్యి మీద ఈ ఆకుని? ఒక 10 నిమిషాలు. ఆకు ఎలా అయ్యే వరకు? ఆకు మెత్తగా అయ్యే వరకు, దగ్గరికి అయ్యే వరకు వేగనివ్వాలి. తర్వాత మిక్సీ అన్ని గ్రైండ్ పెట్టుకోవాలి. ఇవన్నా? ఓకే. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీలో వేసేద్దామా? ఇవన్నీ ఇక మిక్సీలో పట్టడానికి మిక్సీ వేసి పొడిగా చేయాలి. 4 ఎల్లగడ్డలు వేసి ఇప్పుడు మిక్సీ పట్టేయడమే. పట్టేద్దామా? ఇక పచ్చడి కావాల్సిన మసాలా పొడి రెడీ చేసుకోవడానికి అందులోని వేగించిన దొడ్డుప్పు కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టడమే. ఇక పచ్చడి మసాలా రెడీ. మునగాకు పచ్చడికి కావాల్సినవే మసాలా పొడులు రెడీ. మునగాకు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇక నాకు కొంచెం మిక్సీలో కాకుండా రోటి పచ్చడి చేసుకోవాలనిపించింది. అందుకు వేరేగా నేను నూరుకుంటున్నాను. అందులోనే కొంచెం కొంచెంగా పొడి వేసుకుంటూ నూరుకోవాలి. ఇక మనం పోపు కోసం రెడీ అవ్వాలి. స్టవ్ వెలిగించిన తర్వాత చిన్న కడాయి పెట్టుకొని అది వేడి అయిన తర్వాత పచ్చడికి కావాల్సిన తగినంత నూనె వేసుకొని నూనె వేడి అయినంత వరకు వేచి ఉండాలి. నూనె వేడి అయిన తర్వాత అందులోనే తగినంత జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి పూర్తిగా నలుపుగా మారుతున్న సమయంలోనే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఇక వెల్లుల్లి ముక్కలు కూడా రంగు మారుతున్న సమయంలో కరివేపాకు వేసుకోవాలి. అందులోనే అల్లం మరియు పసుపు కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మనం పోపు పెట్టుకున్న పూర్తి మిశ్రమాన్ని మనం ముందుగా మెత్తగా నూరుకున్న మునగాకులోకి వేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక ఆ తర్వాత ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ. ఇక మనం వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని కలుపుతూ తింటూ ఉంటే సామి ఆ రుచే వేరప్ప. ఫైనల్లీ పచ్చడి రెడీ. ఎట్లుంది పచ్చడి? సూపర్. ఇక మునగాకు పచ్చడి మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఒక ముద్ద. బాయ్, టాటా, సీ యు ఆల్.